ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమోనని భయపడి వారు ఓడ అమ్మరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. అపోస్తలుల కార్యములు 7:29. సముద్రంలోని ప్రమాదం వలె క్రైస్తవుని జీవితం అనేక ప్రమాదములతో నిండి ఉన్నది. ఇంటిలో, కుటుంబంలో, ఇరుగు పొరుగు ప్రదేశములు, చుట్టూ ఉన్న ప్రదేశములలో కూడా తుఫానులు ఎదుర్కొంటున్నాము. ఇవి అన్నీయో అనుమానములు, భయముల చేత మన విశ్వాసమును కదిలించి బలహీనపరచుటకు ప్రయత్నించుచున్నవి. మన అవసరతలను గుర్తెరిగి దేవుడు 4 లంగలను ఏర్పాటు చేసి ఉన్నాడు. వీటి వలన మనము ముమ్మాటికి సురక్షితముగా నుండగలము. అపోస్తలుల కార్యములు 2:41-42లలో ప్రతి విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ 4 లంగరులను చూచున్నాము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ విధముగా పెంతెకొస్తు దినమున పని ప్రారంభమైనది. ఈ దైవజనులు దేవుని వాక్యమును ధైర్యముతోనూ శక్తితోనూ అధికారముతోనూ బోధించిరి. విన్నవారందరూ వాక్యముచే కృచ్చబడిరి. వెంటనే వారు నమ్మి వాక్యమునకు విధేయులైరి. 3,000 ఆత్మలు చేర్చబడిను. అదే సమయంలో 42వ చెప్పబడినట్లు పైన పేర్కొన్న 4 లంగరులు వారికి ఇవ్వబడినవి. మొట్టమొదటిగా అపోస్తలుల బోధయందు, రెండవదిగా సహవాసమునందు, మూడవదిగా రొట్టె విరుచుట యందు, నాలుగవదిగా ప్రార్థన యందు ఎడతెగక ఉండిరి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.